గత సంవత్సరం నాకు పండిన కాయల్లో నుంచి కొన్నిటిని విత్తనాలుగా సేకరించాను. అవి ఈ సంవత్సరం మీకు కూడా ఇద్దాము అని అనుకుంటున్నాను. పెండలం ఒకటి, బంతిపూలు అడిగారు నన్ను ఇవ్వమని. దాంతోపాటుగా నా దగ్గర ఉన్నవి కూడా ఇద్దామనుకుంటున్నాను. ఈ బంతి అయితే నాటు బంతి. ఎవరన్నా మిరప తోటలు ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. నాటు బంతి పంపిస్తాను. ఇక ఇవి శంకుపూలు 2-3 రకాలు ఉన్నాయి నా దగ్గర. వైట్ ఉంది, ఇంకోటి పింక్ కూడా ఉంది. ఇది సీతమ్మ వారి జడబంతి. వీటిని పంపిద్దాం అనుకుంటున్నాను. ఒక 30 మంది అలా పంపించగలుగుతాను నేను. ఈ కర్రపెండలం కూడా కొమ్మలుగా చేసి పంపిస్తాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలకి నాటుకుంటాయి. ఇంకా కణుపు చిక్కుడు ఉంది. ఈ మొక్కజొన్న కూడా ఉంది నా దగ్గర. ఇది 4 ఏళ్ల నుంచి ఉంది. చిన్నగానే ఉంటుంది, పెద్ద కండి అయితే రాలేదు ఎప్పుడు కూడా. దీనికంటే కొంచెం పెద్దగా వస్తాయి. ఇవి కూడా ఉన్నాయి. ఈ పర్పుల్ కలర్ చిక్కుడు పెద్ద చిక్కుడు. ఇవి కూడా ఉన్నాయి. బాగా ఉడుకుతుంది, ఇది మెత్తగా ఉంటుంది విత్తనం ఉడికిన తర్వాత. ఇక ములక్కాయలు, ములక్క విత్తనాలు ఇవి ఉన్నాయి. ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. పోస్టల్ ఛార్జెస్ మాత్రం మీరే పే చేసుకోండి. నేను మీకు పోస్ట్ చేస్తాను. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పెండలం కొమ్మలను తీసుకుని వెళితే అతను భయపడ్డాడు. అందుకని డిటీడీసీలో పంపిస్తాను. ఏపీలో అయితే 80 రూపీస్ అట, తెలంగాణలో అయితే 100 రూపీస్ అని చెప్పారు. ఆ పద్ధతిలో మీకు నేను పంపిస్తాను.